ఈ పర్యావరణానికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్యల్లో భాగంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం అలాగే ప్రజల యొక్క రక్షణ కోసం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అయితే దీనిలో భాగంగా ఈ పర్యావరణ శాఖ కింద కాలుష్య నియంత్రణ మండలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది కూడా యాక్ట్ చేస్తుంది. ఈ కాలుష్య నియంత్రణ మండలి ప్రధానంగా పరిశ్రమలకు సంబంధించి కానీ లేదా ఏ ఇతర రంగాల ద్వారా అయినా పర్యావరణానికి హాని జరిగినా లేదా మానవ జాతి మనుగడకు ఏదైనా ఇబ్బంది కలిగినా వీటన్నిటినీ కూడా నియంత్రిస్తూ పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా అంటే రక్షించే విధంగా చర్యలు తీసుకుంటుంది. సో అందులో భాగంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పర్యావరణ శాఖ కింద పనిచేస్తున్నటువంటి కాలుష్య నియంత్రణ మండలి ముఖ్యంగా పరిశ్రమలు వాటి నుంచి వచ్చేటువంటి కాలుష్యాన్ని పరిగణలోకి తీసుకుని ఒక 3 కేటగిరీస్గా ఈ ఇండస్ట్రీస్ అన్నిటినీ కూడా డివైడ్ చేయడం జరిగింది. దానిలో గ్రీన్, ఆరెంజ్ అండ్ రెడ్. సో ఈ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్లో ప్రధానంగా ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది, కాలుష్యం ఉంటుంది, అలాగే హజార్డస్ వేస్ట్ కూడా ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి ఈ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్లో ఏ విధమైనటువంటి పొల్యూషన్ లిమిట్స్ ఉన్నాయి, అవి పరిమితుల్లోనే ఉన్నాయా, పరిమితులు మించి ఉన్నాయా అనేటువంటిది కూడా నెల నెల ర్యాండమ్గా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. కొంచెం అక్కడ మాట్లాడుతుంది. సో ఆ ర్యాండమ్గా ఇన్స్పెక్షన్ చేసుకునేటువంటి దానిలో భాగంగా జనవరి నెలలో మేము ఇంచుమించు ఒక 54 ఇండస్ట్రీస్ అక్రాస్ ది స్టేట్, అంటే యావరేజ్గా ఒక్కొక్క జిల్లా నుంచి 4 చొప్పున చూడటం జరిగింది. ఆ చూడటం కూడా జనరల్గా ఆ ర్యాండమ్ ఇన్స్పెక్షన్ అనేది కూడా ఎలా జరుగుతుందంటే గతంలో జరగనటువంటివి, గతంలో తనిఖీలు లేనటువంటి వాటిని ప్రయారిటీగా తీసుకుంటూ అంతకుముందే చేసినటువంటి దాన్ని తర్వాత ప్రయారిటీగా తీసుకుంటూ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక 54 ఇండస్ట్రీస్ని మనము ర్యాండమ్ ఇన్స్పెక్షన్ జనవరి నెలలో చేసినప్పుడు కొన్ని ఇండస్ట్రీస్లో చాలా ఎక్కువ పొల్యూషన్ వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించడం జరిగింది. సో అందులో భాగంగా తిరుపతి దగ్గర ఉన్నటువంటి మరియు చిత్తూరు దగ్గర ఉన్నటువంటి అమర్ రాజా బ్యాటరీస్ అనేటువంటి ఇండస్ట్రీస్, అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి కొన్ని సిమెంట్ ఇండస్ట్రీస్, అలాగే విశాఖపట్నం, కాకినాడ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, వీటన్నిటిలో కూడా కాలుష్యాన్ని గమనించి ఈ 54 ఇండస్ట్రీస్కి కూడా నోటీసులు ఇచ్చి అందులో ఉన్నటువంటి వైలేషన్స్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ షోకాజ్ నోటీస్లో మనం ఐడెంటిఫై చేసినటువంటి అంశాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు సమాధానం ఇస్తూ అందులో జరిగినటువంటి తప్పుల్ని కరెక్ట్ చేసుకోవడానికి కొంత టైం అడిగి ఉన్నారు. ఆ విధంగా ఈ అమరాజా బ్యాటరీస్ అనేటువంటి వాళ్ళు కూడా కొంత టైం అడిగి ఉన్నారు. అడిగినప్పుడు వాళ్ళకి ఇంచుమించు 2 నెలల సమయాన్ని కూడా ఇచ్చి జరుగుతున్నటువంటి పొరపాట్లు సరి చేసుకోమని సమయాన్ని ఇచ్చి 2 నెలల తర్వాత అవి సరైనయా లేదా అనేటువంటి దానికోసం మరొక దఫా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. జరిగితే అప్పుడు కూడా అవి సరి కాలేదు అనేటువంటి విషయం తెలిసి వచ్చినప్పుడు మళ్ళీ వారికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాలుష్యం చాలా ఎక్కువగా వస్తుంది, ఈ ఎక్కువగా వస్తున్నటువంటి కాలుష్యాన్ని నియంత్రించడం లేదు, అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి మీరు నియంత్రించిన పక్షంలో అది వాటన్నిటినీ కూడా సరి చేసుకునే వరకు మీ యొక్క ఆపరేషన్స్, అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఉత్పత్తిని నిలుపుదల చేసి సరైన తర్వాత అప్పుడు మళ్ళీ తిరిగి పునఃప్రారంభం చేసుకునే విధంగా ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వటం 2వ దఫా కూడా జరిగింది. వాళ్ళకి లీగల్ హీరింగ్, అంటే వాళ్ళు స్వయంగా వచ్చి చెప్పుకునేటువంటి అవకాశాన్ని కూడా 2 సార్లు కల్పించడం జరిగింది. అయితే ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి అంశాలను పరిగణలో తీసుకుని, సో దానిలో
ఏ విధమైనటువంటి వాస్తవాలు లేకపోవడం వల్ల అసలు జరిగినటువంటి వాస్తవం ఏమిటి, అందులో రిపోర్ట్ అయినటువంటి విషయం ఏమిటి అనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, ఈ పర్యావరణ శాఖ మీ ముందుకు ఈ విషయాల్ని తీసుకురావడం జరిగింది. సో దీనిలో మేము ఈ రెండు దఫాల ఇన్స్పెక్షను, అలాగే వారికి షోకాజ్ నోటీసెస్, దాని నుంచి రిప్లైస్, అలాగే వాళ్ళకి హీరింగ్, వాళ్ళ వాదన విన్న తర్వాత ఇది ఏ పరిస్థితిలోనూ ఇక్కడ వస్తున్నటువంటి కాలుష్యాన్ని నియంత్రించకపోతే అక్కడ లోపల పనిచేసేటువంటి కార్మికులకు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కానీ మరింత కాలుష్యం పెరిగి వాళ్ళ యొక్క ఆరోగ్యం దెబ్బతిని, మనం ఏలూరులో కూడా చూసాము కొన్ని ఒక ఫుడ్ చైన్లో, అంటే కూరగాయల ద్వారా కానీ మంచినీళ్ళ ద్వారా కానీ లేదా నాన్ వెజిటేరియన్ ద్వారా ఇలా రకరకాలైనటువంటి ఆహార పదార్థాల ద్వారానో కరెక్ట్గా ఇప్పటికి కూడా మన కాజ్ని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో కొన్ని లెడ్ లెవెల్స్ ఉండడం వల్ల, కొంత నికెల్ లెవెల్స్ ఉండడం వల్ల అక్కడ మూర్ఛ వచ్చి సడన్గా పడిపోవడం అనేటువంటిది చూసాము. కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. సో ఈ రకమైనటువంటి తెలియనటువంటి ఊహించినటువంటి వైపరీత్యాలు వస్తున్నటువంటి క్రమంలో కాలుష్యాన్ని నియంత్రించకపోతే చాలా ప్రమాదం మానవజాతి మనుగడకు అనేటువంటి క్రమంలో ఇక్కడ గుర్తించినటువంటి అంశాలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళి ఇవి మీరు సరి చేసుకుంటే తప్ప దీన్ని నడిపించడానికి వీల్లేదని చెప్పేసి మేము క్లోజర్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్లోజర్ ఆర్డర్ అనేటువంటిది ఈ సంవత్సరం పరిధిలో ఇంచుమించు 64 పరిశ్రమలకి ఉత్పత్తి నిలిపివేసేయండి అంటే స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్స్ అంటాం. సో వీ హ్యావ్ ఇష్యూడ్ స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్స్ for 64 industries and we have issued closure orders for 50 industries. ఈ సంవత్సర కాలంలో 50 ఇండస్ట్రీస్కి కాలుష్యం ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే 64 ఇండస్ట్రీస్ మీరు ఇమీడియట్గా ఉత్పత్తి ఆపండి అని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ రెండింటి యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనం క్లోజర్ ఆర్డర్ ఇచ్చినా స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్ ఇచ్చినా అక్కడ కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకపోగా వాతావరణంలోకి భయంకరమైనటువంటి కాలుష్యాన్ని వదిలిపెడుతూ ఉన్నారు. కాబట్టి ఆ నియంత్రణ చర్యలు తీసుకునే వరకు ఇది ఆపాలి. ఎప్పుడైతే నియంత్రణ చర్యలు పూర్తి స్థాయిలో తీసుకుంటారో అప్పుడు మళ్ళీ పునఃప్రారంభం చేసుకోవచ్చు ఉత్పత్తి అనేటువంటిది ఈ ఆర్డర్ యొక్క ఉద్దేశం. ఈ క్లోజర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కరెంటుతో సహా అన్నీ ఆపేస్తాము. ఉత్పత్తి మాత్రం నిలుపుదల చేయండి అని ఇచ్చినప్పుడు ఓన్లీ ఆర్డర్ మాత్రం ఇస్తాము, కరెంట్ అది ఉంటుంది వాళ్ళకి. సో ఇది ఒక విధానం ఇక్కడ జరిగేటువంటిది. అయితే ఈరోజు అంటే పనిగట్టుకుని ప్రత్యేకంగా టార్గెట్ చేసి కొన్నిటి మీద ఈ రకమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటి ఒక వాదన మనకి వచ్చినటువంటి న్యూస్లో కనిపిస్తుంది. అది పూర్తిగా విరుద్ధము, అది పూర్తిగా అబద్ధము. ఆ రకమైనటువంటి ఆలోచన ఏ రూపంలోనూ ఏ కోశాన కూడా లేదు. ఎందుకంటే మేము గమనించింది కూడా ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి కాలుష్యాన్ని గమనించడం జరిగింది. ఒకసారి గమనించిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో విచారించడం అనేటువంటిది చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే మేము క్లోజర్ ఆర్డర్ ఇచ్చామో, పూర్తిగా నిలుపుదల చేయాల్సిన ఆర్డర్ ఇచ్చామో, వారు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే కోర్టు ఒక 4 వారాల పాటు మేము ఇచ్చినటువంటి ఆర్డర్ని స్టే చేస్తూ ఒక టీమ్ని కాన్స్టిట్యూట్ చేసి డీటెయిల్డ్గా ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్స్పెక్షన్లో వచ్చినటువంటి ఫైండింగ్స్ని మాకు సమర్పించమని గౌరవనీయటువంటి హైకోర్టు ఆదేశించడం జరిగింది. సో బేసింగ్ ఆన్ హానరబుల్ హైకోర్ట్స్ డైరెక్షన్స్ వీ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ ఏ టీమ్. ఒక టెక్నికల్ టీమ్ని తయారు చేసి ఆ టెక్నికల్ టీమ్ని మేము పంపించడం జరిగింది. ఆ టెక్నికల్ టీంను పంపించి వాడు ఇచ్చినటువంటి నివేదికను హైకోర్టుకు కూడా సమర్పించడం జరిగింది. సో దానిలో మేము ఐడెంటిఫై చేసినటువంటి అంశాలు చాలా క్లుప్తంగా ముఖ్యమైనటువంటి నేను 1-2 చెప్తాను. సో దీనిలో ఏమవుతుందంటే, వాస్తవంగా అక్కడ వాడేటువంటి నీటన్నిటినీ కూడా
వీళ్ళు పూర్తి స్థాయిలో ట్రీట్ చేసి పంపించాలి. కానీ ఆ విధంగా చేయకుండా లెడ్తో మిక్స్ అయ్యి వస్తున్నటువంటి వాటర్ని మొక్కలు పెంచడానికి వాడుతున్నారు, మిగిలినటువంటి అవసరాలకు కూడా వాడుతున్నారు. ఆ విధంగా వాడటం వల్ల ఏమవుతుందంటే అక్కడ వచ్చినటువంటి లెడ్ని నీటితో కలపటమే కాకుండా ఆ నీటి ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి మొక్కలు కానీ, ఆ తర్వాత ఆ నీటిని వాడేటువంటి మనుషులు కానీ, జంతువులు కానీ, వారందరిలో కూడా ఆ లెడ్ ప్రవేశించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీ అందరికీ తెలుసు, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను 10 హైలీ డేంజరస్ మెటల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆ 10లోనూ ముఖ్యమైనటువంటిది లెడ్ ఒకటి ఉంది. ఈ లెడ్ గనక హ్యూమన్ బాడీలో ఉంటే ఒక నర్వస్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, కిడ్నీస్, సో ఈ విధంగా వేరియస్ సిస్టమ్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి క్లియర్గా ఆ లెడ్ యొక్క ఇంపాక్ట్స్ ఉందనేటువంటి దాన్ని WHO మనకు తెలియజేసింది. సో ఇంత సీరియస్నెస్ ఉన్నటువంటి అంశం కాబట్టి దీన్ని హైకోర్టు కూడా లోతుగా పరిశీలించి పూర్తి స్థాయి ఇన్స్పెక్షన్, తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. అందులో మేము చూసినప్పుడు యాక్చువల్గా ఈ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేటువంటిది పెట్టాలి. మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆర్డర్ ఇచ్చినప్పుడు కన్సెంట్ ఫర్ ఆపరేషన్స్, అంటే ఆపరేషన్స్ చేసుకోవడానికి కన్సెంట్ ఇచ్చినప్పుడు ఏ లెవెల్ ఆఫ్ ఈటీపీ పెట్టాలి, ఏ లెవెల్ ఆఫ్ ఎస్టీపీ పెట్టాలి అనేటువంటి దానిలో స్పెసిఫై చేయడం జరిగింది. అయితే ఏ రకమైనటువంటి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేయకుండా డైరెక్ట్గా మనకి ఎస్టీపీలోకి ఈ లెడ్ కంటామినేటెడ్ వాటర్ని వాళ్ళు వదిలేసేయడం జరిగింది. అంటే ఈ విధంగా వైలేషన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఆ 2 ఫ్యాక్టరీలోనూ జరగడం అనేటువంటిది చూసాము. ఆ వైలేషన్స్ కొన్ని మాత్రం మీకు చెప్తున్నాను. సో ఈ విధంగా చేసినటువంటి నీటిని గ్రీన్ బెల్ట్కి వాడటం, అలాగే అక్కడ నుంచి మిగిలినటువంటి డౌన్ స్ట్రీమ్ అంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ డౌన్ స్ట్రీమ్కి వెళ్ళిపోతే అక్కడ ఏం జరిగింది, మనకి మల్లెమడుగు అనేటువంటి ఒక రిజర్వాయర్ ఉంది, గొల్లపల్లి చెరువు అనేది ఒకటి ఉంది, నాయుడు చెరువు అనేటువంటిది ఒకటి ఉంది. ఈ విధంగా వేరియస్ రిజర్వాయర్స్, ట్యాంక్స్ ఆ చుట్టుపక్కల ఉన్నాయి. ఒకసారి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తే అది కొండ పక్కనే ఉండడం వల్ల ఈ నీటితో పాటు ఈ వర్షానికి వర్షం వచ్చినప్పుడు ఈ నీరు, వర్షం నీరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్స్ అన్నింటిలో కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పుడు మేము ఆ రిజర్వాయర్స్లో ఉన్నటువంటి వాటర్ ఏ విధంగా ఉందనేటువంటిది వెరిఫై చేస్తే, ఉదాహరణకి మల్లెమడుగులో 134.79 మిల్లీగ్రామ్స్ పర్ కేజీ లెడ్ కాన్సన్ట్రేషన్ ఉండటం జరిగింది. గొల్లపల్లిలో అయితే 319 మిల్లీగ్రామ్స్. అదే నాయుడు చెరువు అయితే కనుక 3159 మిల్లీగ్రామ్స్ పర్ కేజీ ఆ వాటర్లో లెడ్ ఉండడం అనేటువంటిది జరిగింది. అయితే వీటితో పాటు యాక్చువల్గా అయితే ఈ రకమైనటువంటి కంటామినేషన్ జరిగితే, అంటే ఎయిర్లో, వాటర్లో, సాయిల్లో, ఈ మూడిట్లో కూడా ఆ రకమైనటువంటి కంటామినేషన్ జరిగినప్పుడు ఎవరైతే దాన్ని పొల్యూట్ చేశారో వాళ్ళే దాన్ని రెమిడియేషన్ కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సో దేర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ కాల్డ్ పొల్యూటర్ పే ప్రిన్సిపల్. ఆ పొల్యూటర్ పే ప్రిన్సిపల్ ప్రకారం ఎవరు పాడు చేశారో వాడే తిరిగి పునరుద్ధరణ చేయాలి. ఇప్పుడు ఈ ఉదాహరణకి తిరుపతి ప్లాంట్ కనుక చూస్తే ఇక్కడ ఈ బ్యాటరీ ప్లాంట్ ఇక్కడ ఉంది. అయితే ఇదంతా కూడా కొండలు, ఈ కొండల నుంచి పడినటువంటి వర్షం ఈ విధంగా పారుతూ ఈ ఫ్యాక్టరీని దాటుకుని ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ట్యాంక్స్, ఈ చెరువులన్నింటిలో కూడా ఆ నీరు వెళ్తుంది. అయితే ఈ రెయిన్ వాటరు అలాగే అక్కడ ఉన్నటువంటి కాలుష్యం, లెడ్తో కూడుకున్నటువంటి వాటర్ రెండు కలిసి ఆ లెడ్తో కూడినటువంటి వాటర్ ఈ చెరువులోకి వెళ్ళడం వల్ల ఈ రకమైనటువంటి రీడింగ్స్ ఆ వాటర్లో రావడం జరిగింది. సో ఈ వాటర్ తాగిన యానిమల్స్లోకి లెడ్ వెళ్ళిపోతుంది, అక్కడ పండినటువంటి మొక్కల్లోకి లెడ్ వెళ్ళిపోతుంది. ఈ మొక్కల నుంచి లేదా వెజిటబుల్స్ నుంచి కనుక మనం తింటే బయోమాగ్నిఫికేషన్ అంటాం. అంటే 1 మిల్లీగ్రాము ఒక వంకాయలోకి వస్తే అలాంటి 10 వంకాయలు కనుక మనం తింటే అది హ్యూమన్ బాడీలో మ్యాగ్నిఫై అవుతుంది అనమాట. సో అట్లా ఒక ఫుడ్ చైన్లో ఒకరి నుంచి ఒకరికి వెళ్ళినప్పుడు
లేదు ఒక 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 గడ్డి పశువులు తిని ఆ పశువుల దగ్గర వచ్చిన పాలు మనం తాగినప్పుడు అంటే గడ్డి నుంచి పశువులకి, పశువుల నుంచి మనుషులకి బయోమాగ్నిఫికేషన్ అంటే ఫుడ్ చైన్లో ఇది మిల్లీగ్రామ్ పెరుగుతూ వస్తుంది అనమాట. ఆ విధంగా హ్యూమన్ బాడీలో ఈ లెడ్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో అది ప్రధానంగా ఇక్కడ ఎన్విరాన్మెంట్ కాంపెన్సేషన్ అనేది కూడా వీళ్ళు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూషన్ చేసేస్తున్నారు కాబట్టి. అంటే ఇక్కడ జనరల్గా ఒక ఇండస్ట్రీలో పొల్యూషన్ ఉంటే అక్కడ ఉండే కార్మికులకు కానీ ఆ లోపల పరిస్థితులకు కానీ లేదా చుట్టుపక్కల కానీ ఉంటుంది. కానీ ఇది ఇంచుమించు 4-5 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి సాయిల్లో ఉన్నటువంటి వాటర్లో కూడా లెడ్ ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. అది ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా కాన్స్టిట్యూట్ చేసినటువంటి టీం వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటపడటం జరిగింది. సో దీంతోపాటు ఎయిర్ పొల్యూషన్ మామూలుగా మేము ఒక ఆర్డర్ ఇచ్చాము. ఒక 28 స్టాక్స్ అంటే డస్ట్ కానీ ఎయిర్ కానీ ఫ్యాక్టరీలో నుంచి బయటకు వెళ్ళడానికి ఓపెనింగ్ ఉండేటువంటి స్టాక్స్ని మనం ఇస్తే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. 28కి పర్మిషన్ ఇస్తే వాళ్ళు అదనంగా 73 పెట్టారు. 28 కాకుండా అనాథరైజ్డ్గా 73 స్టాక్స్ ద్వారా ఎయిర్లోకి డస్ట్ పొల్యూషన్ పంపించేస్తున్నారు చిత్తూరులో. అలాగే చిత్తూరు యూనిట్లో 137 అదనంగా అంటే అనాథరైజ్డ్ స్టాక్స్ ద్వారా లెడ్ని గాలిలోకి వదిలేస్తున్నారు. సో ఈ రకమైనటువంటి ఎమిషన్స్ అన్నీ ఈ డీటెయిల్డ్ టీం వెళ్ళినప్పుడు గమనించడం జరిగింది. అయితే రకరకాలైనటువంటి శాంపిల్స్ని, సాయిల్ శాంపిల్స్ని, అక్కడ ఈ వెంట్స్లో నుంచి వచ్చిన ఎమిషన్ యొక్క శాంపిల్స్ని, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ బాడీస్లో ఉన్న శాంపిల్స్ని కలెక్ట్ చేసి వాటన్నిటినీ కూడా అనలైజ్ చేశాం. అయితే మేమేం చేసామంటే ఆ రకంగా శాంపుల్స్ కలెక్ట్ చేసేటప్పుడు ప్రతి చోట కూడా 2 శాంపుల్స్ కలెక్ట్ చేసాం. కలెక్ట్ చేసి ఒకటి ఈ కాలుష్య నియంత్రణ మండలి అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ల్యాబొరేటరీస్లో అనలైజ్ చేసి ఇంకొక శాంపుల్ సేమ్ శాంపుల్లో సగం ఇక్కడ అనలైజ్ చేసి మిగిలిన సగాన్ని ఈపీటీఆర్ఐ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్లో ఉంటే వారికి పంపించడం జరిగింది. అదే శాంపుల్లో సగం ఇక్కడ సగం అక్కడ. సో వారు కూడా ఇండిపెండెంట్గా ఈ బోర్డుతో సంబంధం లేకుండా వాళ్ళు కూడా అనలైజ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా అనలైజ్ చేసిన తర్వాత వారి శాంపుల్ ఇక్కడ మా దగ్గర వచ్చినటువంటి శాంపుల్ ఇవి రెండింటినీ కూడా తీసుకుని ఒక కంపారిజన్ చేసి ఈ కంపారిజన్ని మేము హైకోర్టుకి సమర్పించడం జరిగింది. సో దానిలో కొన్ని కంపారిజన్స్ ఒక ఫ్యూ పాయింట్స్ కనుక మనం చూస్తే ఉదాహరణకి ఫ్యాక్టరీ మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి బోర్వెల్ శాంపుల్ తీసుకుని అది మేము ఈపీటీఆర్ఐకి పంపిస్తే దానిలో 0.08 మైక్రోగ్రామ్స్ పర్ లీటర్ లెడ్ ఉంది. వాస్తవంగా అది 0.01కి మించి ఉండకూడదు ఆ బోర్వెల్ వాటర్లో. అంటే 700% పరిమితిని మించినటువంటి లెడ్ ఆ బోర్వెల్లో ఉంది. ఇది ఈపీటీఆర్ఐ రిపోర్ట్, మా బోర్డు రిపోర్ట్ కాదు. అలాగే అక్కడ ఎస్టీపీ దగ్గర ఉన్నటువంటి అవుట్లెట్లో మనం చూసినప్పుడు 0.2 మైక్రోగ్రామ్స్ పర్ లీటర్ బోర్డు ఎనాలిసిస్లో వచ్చింది. అదే ఈపీటీఆర్ఐ 0.19 మా ఎనాలిసిస్లో వస్తే ఈపీటీఆర్ఐ వాళ్ళు చేసినటువంటి ఎనాలిసిస్లో 0.2 వచ్చింది. సో అంటే 90% అబౌవ్ ది పర్మిటెడ్ లిమిట్ బోర్డు ఎనాలిసిస్లో వచ్చింది. 100% అబౌవ్ ది పర్మిటెడ్ లిమిట్స్ ఈపీటీఆర్ఐ రిపోర్ట్లో వచ్చింది. సో ఈ విధంగా ప్రతి దానిని కూడా మేము కంపేర్ చేసి హైకోర్టుకి ఇచ్చాం. సో ఆ విధంగా ఇచ్చినప్పుడు ఉదాహరణకి ఎల్వీఆర్ఎల్ఏ స్టోర్స్ అని అక్కడ తీసుకున్న శాంపుల్లో 200% హయ్యర్ దాన్ పర్మిటెడ్ లిమిట్స్ మనకి ఈపీటీఆర్ఐ రిపోర్ట్లో వచ్చింది. అదేవిధంగా లెడ్ కాన్సన్ట్రేషన్ ఇన్ డిస్పాచ్ సెక్షన్ ఏరియా బోర్వెల్ it is
200% more than the prescribed limit conducted by the EPTRI. సో సిమిలర్గా ఈటీపీ అవుట్లెట్స్ అంటే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ తర్వాత అవుట్లెట్ దగ్గర ఉన్నటువంటి శాంపిల్స్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ 0.3 మైక్రోగ్రామ్స్ పర్ లీటర్ ఉంది ఈపీటీఆర్ఏ ప్రకారం. అంటే 200% ఎక్సెస్ లెడ్ లెవెల్స్ దాని ది ప్రిస్క్రైబ్డ్ ఉన్న ఇవన్నీ కూడా విత్ ఇన్ ది ప్రెమిసెస్. ఆ తర్వాత ఇప్పుడు మేము మల్లిమడుగు రిజర్వాయర్ అని ఇంతకుముందు నేను చెప్పినటువంటి దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ మాకు 0.3 ఈ మైక్రోగ్రామ్స్ పర్ లీటర్ బోర్డ్ అనాలిసిస్లో వస్తే సేమ్ 0.3 మైక్రోగ్రామ్స్ ఈపీటీఆర్ఐ దానిలో కూడా వచ్చింది. దిస్ ఈజ్ 200% ఎక్సెస్ దాన్ ది పర్మిటెడ్ లిమిట్స్. సో సిమిలర్గా గొల్లపల్లి రిజర్వాయర్ అంటే విచ్ ఈజ్ మోర్ క్లోజర్. యాక్చువల్గా మల్లెమడుగు అనేది 2 TMC వాటర్ స్టోర్ చేసే కెపాసిటీ ఉన్నది, చాలా పెద్ద రిజర్వాయర్, అక్కడ 200% ఎక్సెస్ ఉంది. వేరేజ్ గొల్లపల్లి అనేది చిన్న చెరువు, దానిలో 500% ఎక్సెస్ ఉంది. సో సిమిలర్గా కరకంబాడి చెరువు, సో దీనిలో ఆల్మోస్ట్ 90% ఎక్సెస్ ఉంది. నాయుడు చెరువు, దీనిలో 1100% ఎక్సెస్ ఉంది వాటర్లో, 1100% ఎక్సెస్ లెడ్ ఈ నాయుడు చెరువు అనేటువంటి దానిలో ఇంతకుముందు నేను చెప్పా 1390 మైక్రోగ్రామ్స్ ఉన్నదని ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అన్నీ కూడా చేయడం జరిగింది. సో దీంతోపాటు అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్న వాళ్ళ యొక్క బ్లడ్ శాంపుల్స్ని మనం తీసుకున్నాం. సో అవి తీసుకున్నప్పుడు వాస్తవంగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి సంబంధించి చాలా రక్షణ చర్యలు తీసుకోవాలి. కానీ ఈ 2 ఫ్యాక్టరీస్ నడుపుతున్నటువంటి విధానంలో ఆ రకమైనటువంటి చర్యలు ఏమి తీసుకున్నట్టు కానీ ఆ రకమైనటువంటి రిపోర్ట్స్ మాకు టైం ఇవ్వటం కానీ ఇంతవరకు జరగలేదు. వాస్తవంగా ప్రతి 6 నెలలకి వాళ్ళ శాంపిల్స్ తీసుకుని వాళ్ళ బ్లడ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని చూసి ఒకవేళ ఎక్కడైనా పర్మిటెడ్ లిమిట్స్ కంటే కనుక వాళ్ళ బాడీలో లెడ్ లెవెల్ ఉంటే వాళ్ళని లెడ్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో నుంచి నాన్ లెడ్ ఎక్స్పోజింగ్ ఏరియాస్కి షిఫ్ట్ చేయాలి. ఆ విధంగా షిఫ్ట్ చేసిన రిపోర్టు ప్రతి 6 నెలలకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సమర్పించాలి. బట్ వాళ్ళు ఒక్క రిపోర్ట్ కూడా సమర్పించలేదు. మేము శాంపుల్గా కొన్ని బ్లడ్ శాంపుల్స్ తీసుకుని ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషను అంటే మన ఇండియాలో బెంగళూరులో ఉన్నటువంటి ఒక ల్యాబొరేటరీకి పంపించాం. సో అది గవర్నమెంట్ పీసీబీకి ఉందన్నటువంటిది కాదు, ఇట్ ఈజ్ ఇండిపెండెంట్లీ వర్కింగ్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ ల్యాబొరేటరీకి పంపించినప్పుడు 12% ఆఫ్ ది శాంపుల్స్లో బ్లడ్ లెవెల్స్ 42 మైక్రోగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంది. మ్యాక్సిమం పర్మిటెడ్ ఈజ్ 10 మైక్రోగ్రామ్స్ పర్ డెసిలీటర్. అలాంటిది 42. సో 42 అంటే ఇప్పుడు 5400 మంది ఈ తిరుపతి దగ్గర ఉన్నటువంటి యూనిట్లో, అలాగే 4000 ఇంచుమించు మంది చిత్తూరు దగ్గర ఉన్నటువంటి యూనిట్లో చేస్తున్నారు. ఇంచుమించు 450 మందికి లిమిట్స్ క్రాస్ అయిపోయి 42 mcg పర్ DL అనేటువంటి బ్లడ్ లెవెల్ వాళ్ళలో ఉండటం జరిగింది. ఈ రిపోర్ట్ చూసిన వెంటనే హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించి ఇమ్మీడియట్గా ఎవరెవరికైతే ఇలాగ 42 మైక్రోగ్రామ్స్ పర్ డెసిలీటర్ బ్లడ్ లెవెల్ వచ్చినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ నాన్ లెడ్ ఏరియాస్కి షిఫ్ట్ చేసి, అది కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్స్ ప్రజెన్స్లో కంప్లైంట్స్ రిపోర్టు ఇమ్మీడియట్గా హైకోర్టుకి సమర్పించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది లెడ్ కనుక బ్లడ్లో ఉంటే ఎంత తీవ్రమైనటువంటి పరిణామం ఉంటుందనేటువంటిది మీకు చెప్పడం జరిగింది. ఆ రకమైనటువంటి హయ్యర్ లెవెల్ ఆఫ్ బ్లడ్ ఎంప్లాయీస్లో ఉండడం, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ మెయిన్ కోర్ ఏరియాలో అంటే లెడ్ ఎక్స్పోజ్డ్ ఏరియాలో పనిచేసే వాళ్ళకి స్కిల్డ్ వర్కర్స్ అయి ఉండాలి, వాళ్ళైతేనే అది చేయగలుగుతారు. సో వీళ్ళని కనుక మారిస్తే మళ్ళీ ఆ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం పడటం అనేటువంటిది టైం ల్యాగ్ వస్తుంది. కాబట్టి ఆ టైం ల్యాగ్ను కూడా జరగకుండా ఉండడానికి ఉన్న వాళ్ళనే ఉంచి సంవత్సరాల తరబడి ఇంచుమించుగా 2 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు అంటే మినిమంగా 2 years మ్యాక్సిమంగా 20 years ఒకే చోట పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ డేటా
మేము చూడటం జరిగింది. చాలా అస్టానిషింగ్, అంటే చాలా సర్ప్రైజింగ్గా ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి డేటా. 20 ఏళ్ళుగా లెడ్కి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు అందులో ఉండటం జరిగింది. ఇప్పుడు కేవలం అదృష్టం కొలది, ఎందుకంటే 42 MCG దాటి వెళ్ళిపోయింది, వాళ్ళకున్న ఎలిమెంట్స్ ఏంటనేటువంటిది కనిపెట్టలేని పరిస్థితి ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, డొమెస్టిక్ వేస్ట్ అంటే ఇప్పుడు వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, చేసుకున్నటువంటి డ్రెస్ ఉతుక్కోవాలి, ఆ బట్టల మీద కూడా లెడ్ ఉంటుంది. అయితే వాళ్ళు బట్టలు ఉతకడానికి వాడే వాటర్ని కానీ, అక్కడ డ్రెస్ చేంజ్ చేసినప్పుడు వచ్చేటువంటి లెడ్ని కానీ దేన్ని కూడా ట్రీట్ చేయట్లేదు. ఆ డొమెస్టిక్ వేస్ట్ని కూడా లెడ్ ట్రీట్మెంట్ లేకుండానే బయటకు వదిలేసేయడం జరుగుతూ ఉంది. సో ఇట్లా చెప్తూ ఉంటే ఇంకా చాలా రకమైనటువంటి వైలేషన్స్, అండ్ టూ మెనీ వైలేషన్స్ ఫర్ సెవరల్ ఇయర్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో అందువల్ల ఇదన్నీ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారంగా మనం చేసినటువంటి డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్లో బయటకు రావడం, ఈ డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్ శాంపిల్స్ ఇండిపెండెంట్ ఏజెన్సీ కూడా చెక్ చేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఈ రిపోర్టు రెండు కంపేర్ చేసి హైకోర్టుకి ఇవ్వడం, ఈ కంపారిజన్లో ఎంతెంత ఎక్సెస్ ఉందనేటువంటిది చెప్పడం, ఇదంతా జరిగిన తర్వాత పూర్తి స్థాయి స్టడీని కూడా చేయమన్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఈ ఐఐటి మెడ్రాస్ టెక్నికల్గా చాలా క్వాలిఫైడ్ ప్లస్ ఎంతో ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ కాబట్టి మేము చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ని కాంటాక్ట్ చేసాము. వారు చేస్తామని ఒప్పుకుంటే వారికి ఈ స్టడీ కూడా ఇచ్చున్నాం. అయితే ఫస్ట్ టైం మేము పంపించినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఒకసారి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇన్స్పెక్షన్ జరిగింది, మళ్ళీ ఇన్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు మా స్టాఫ్ని అలాగే ఐఐటి టీమ్ని అలౌ చేయకుండా మాకు ఒక కాగితం ఇచ్చేసి గేట్ దగ్గర నుంచి వెనక్కి పంపించారు. పంపించేస్తే మేము అక్కడ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అంటే పబ్లిక్ సర్వెంట్స్ డ్యూటీ మీద వస్తే వాళ్ళని డ్యూటీని అబ్స్ట్రక్ట్ చేయడమే కాకుండా వాటర్ యాక్ట్ ప్రకారం, ఎయిర్ యాక్ట్ ప్రకారం రైట్ రాయల్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, సెంట్రల్ సిపిసిబి కానీ స్టేట్ పిసిబిస్ కానీ ఎనీ టైం 24/7 ఎనీ ఇండస్ట్రీ పొల్యూషన్ చేస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో తనిఖీ చేసేటువంటి అధికారం చట్టం కల్పించింది. అలా చట్టం కల్పించినటువంటి అధికారాన్ని మీరు రావడానికి వీలేదు గేట్ లోపలికి అని చెప్పేసి వాళ్ళు అడ్డుకుంటే ఇది కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇది కూడా గౌరవ హైకోర్టు తీవ్రంగా తీసుకుని మొన్న లేటెస్ట్గా జరిగినటువంటి సిట్టింగ్లో ఎనీ టైమ్ దే కెన్ గో అండ్ ఇన్స్పెక్ట్ నాట్ ఓన్లీ ది అఫీషియల్స్ ఆఫ్ ది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ సిపిసిబి ఆర్ ఎస్పిసిబి, ఈవెన్ దేర్ ఏజెంట్స్, ఈవెన్ దేర్ టీమ్స్, హూ ఎవర్ దే ఎంగేజ్ అండ్ డిప్లాయ్, వాళ్ళు ఎవరైనా సరే ఎనీ టైం అయినా సరే వెళ్ళడానికి వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళని వెళ్ళనివ్వాలని చెప్పేసి హైకోర్టు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. సో ఇదంతటినీ కూడా మనకు పరిగణలోకి తీసుకుంటే మేము మామూలుగా ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం వారికి నోటీసులు ఇవ్వడం, వారి యొక్క రిప్లై తీసుకోవడం, వారికి అడిగినటువంటి సమయాన్ని ఇవ్వడం, వారికి పర్సనల్గా హీరింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేసిన తర్వాత మేము ఇది మీరు పూర్తి స్థాయిలో సరిచేసే వరకు దీన్ని నిలుపుదల చేయండి అని మేము ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో సరి చేయలేదు సరికదా, ఇక్కడ అన్యాయం జరిగింది, టార్గెటెడ్గా చేశారు అనేటువంటి ఒక ప్లీ తీసుకుని ఎలాంటి వాస్తవం దానిలో లేకపోయినా కూడా హైకోర్టులో వేయడం, హైకోర్టు అక్కడున్నటువంటి ఎంప్లాయీస్ని చాలా క్లియర్గా చెప్పింది, ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకుని నేను దీన్ని స్టే చేస్తున్నాను, ఈలోపు మీరు అన్ని కరెక్షన్స్ చేసుకోండి, మేము టైం ఇస్తున్నామని ఇచ్చున్నారు. అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన టైంలో కూడా వాళ్ళు ఎలాంటి కరెక్షన్స్ కంప్లీట్ చేయలేదు. సో దాంతో ఆ కరెక్షన్స్ కంప్లీట్ చేయని రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందని అంటే, ఆ ఫ్యాక్టరీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ టు ది ఎన్విరాన్మెంట్ జరిగింది. అంటే అక్కడున్నటువంటి వాతావరణానికి, అక్కడున్నటువంటి ఫ్లోరా ఫానా ఎకోసిస్టమ్, అంటే అక్కడ ఉన్నటువంటి మొక్కలు, చెట్లు, అక్కడ ఉన్నటువంటి నేల, గాలి, నీరు, ఆ చుట్టుపక్కల మొత్తం కూడా కాలుష్యంతో నిండిపోయినది. ప్లస్ అవన్నీ కూడా అన్నింటిలో కూడా లెడ్ ప్రవేశించి ఉంది. దాని అంతటినీ కూడా పునరుద్ధరణ చేయాలి అని అంటే పూర్తి స్థాయి పునరుద్ధరణ అనేటువంటిది జరగదు, కానీ ఎంతో కొంత పునరుద్ధరణ అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అంటే రెమిడియేషన్ అనేటువంటిది చేయాలి. సో కాబట్టి మేము హైకోర్టుకి సమర్పించినటువంటి ప్లీలో కూడా మేము 3 విషయాలు అడిగాము. ముందు ఏవైతే తప్పులు జరిగినాయో అవన్నీ కూడా సరిచేయాలి, వైలేషన్స్ అన్నింటినీ కూడా సరి చేసుకోవాలి,
అందువల్ల ఇప్పుడు ఇమీడియట్గా ఇక్కడ దీన్ని నిలుపుదల చేసి వైలేషన్స్ సరిచేయడం అనేది ఒకటైతే, ఎస్పెషల్లీ తిరుపతి పక్కన ఉన్నటువంటి ఈ ప్లాంట్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మొత్తాన్ని కూడా కాలుష్యం చేసింది కాబట్టి ఆ పరిస్థితిలో అంటే అక్కడ ఉన్నటువంటి స్థలంలో ఇక మీదట కంటిన్యూ చేయడానికి వీల్లేదు. ఇట్ హ్యాస్ టు బి షిఫ్టెడ్ ఎల్స్వేర్. అంటే వేరే అనువైనటువంటి ప్రదేశానికి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ షిఫ్ట్ చేసేయాలి అని హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎందువల్ల అంటే అక్కడ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ ఎన్విరాన్మెంట్కి జరిగింది, ఎయిర్కి జరిగింది, వాటర్కి జరిగింది, సాయిల్కి జరిగింది. సో అందువల్ల మొట్టమొదట ఇక్కడి నుంచి ప్లాంట్ షిఫ్ట్ చేయండి. 2, అక్కడ జరిగినటువంటి వాతావరణ కాలుష్యాన్ని అంతటినీ కూడా పునరుద్ధరణ చేసేటువంటి ప్రక్రియ కూడా వాళ్ళే చేపట్టాలి. అలాగే జరిగినటువంటి తప్పులన్నీ కూడా సరిదిద్దాలి. ఎంప్లాయీస్ అందరికీ కూడా పూర్తి రక్షణ కల్పించి ఎవరెవరైతే లెడ్ ఎక్స్పోజర్లో ఉన్నారో వాళ్ళని లెడ్ నుంచి పక్కకు తప్పించి మరింత ఎక్స్పోజర్ కాకుండా చూడమని, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ కూడా సేవ్ చేయమని మేము హైకోర్టుకు వేయడం జరిగింది. అంతేకాని అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. ఈ కాలుష్యాన్ని చేస్తున్నటువంటి క్రమంలో టార్గెటెడ్గా చేయడం వల్ల ఈరోజు పేపర్లో వచ్చినట్టుగా ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, అందుకే దాన్ని మూవ్ అవ్వాలనుకుంటున్నారు అనేటువంటిది వాస్తవంగా ఇక్కడి నుంచి మూవ్ చేయాలి. ఇంకా ఇక్కడ ఒక నిమిషం కూడా అక్కడ కొనసాగడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆ రకమైనటువంటి కాలుష్యం జరిగిపోయింది అని కాలుష్య నియంత్రణ మండలి తరపున మేము చెప్పాము. అందువల్ల అది ఏ పరిస్థితిలోనూ అక్కడ కంటిన్యూ కాకూడదు, ఇంకొక చోటకు షిఫ్ట్ చేయాల్సినటువంటి నెసెసిటీ ఉంది. లేదంటే ఆ చుట్టుపక్కల చాలా ఏరియా కాలుష్యంతో నిండిపోయినటువంటిది పరిస్థితి ఉందనేటువంటిది మేము చెప్పడం జరిగింది. సో అదేవిధంగా చిత్తూరులో ఉన్నటువంటి ప్లాంట్లో కూడా బికాజ్ ఇది చాలా హజార్డస్ పొల్యూటెంట్. లెడ్ అనేటువంటిది డైరెక్ట్గా బాడీలోకి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటిది. రకరకాలైనటువంటి డిసీజెస్, కొన్ని దీర్ఘకాలికంగా, కొన్ని స్వల్పకాలికంగా వస్తాయి. ముఖ్యంగా ఇమ్యూన్ సిస్టమ్ కనుక దెబ్బతింటే అది మనకు ఇమీడియట్గా తెలీదు. తర్వాత ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు దాన్ని బాడీ ఫైట్ చేస్తున్నప్పుడు ఆ ఇమ్యూనిటీ పనిచేయక, బాడీ ఫైట్ చేయలేక, రకరకాల కారణాలతో డైరెక్ట్ రిలేషన్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ రిలేషన్స్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది తప్ప ఏ రకమైనటువంటి టార్గెట్ అనేటువంటిది లేదు. సో దానిలో రాసినటువంటి వాస్తవాలు కాదు కాబట్టి ఒక లీగల్ నోటీస్ కూడా డిపార్ట్మెంట్ తరఫున ఆ ప్రముఖ దినపత్రికకి పంపించడం జరుగుద్ది. దానికి అనుగుణంగా అందులో ఉన్నటువంటి తప్పులకు సంబంధించినటువంటి రిలేటెడ్ చర్యలు, డిఫమేషన్ రిలేటెడ్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, ఆ ప్రాంతంలో పరిశ్రమ అయితే పెట్టే పరిస్థితి అయితే లేదు, కంటిన్యూ చేసే ఇప్పుడున్నటువంటి పర్టికులర్ ప్లేస్లో హైకోర్టుకి ఏమని తీసుకొచ్చింది సార్? యాజమాన్యం, అమరరాజు యాజమాన్యం హైకోర్టుకి గతంలో కూడా ఆశ్రయించారు కదా, వాళ్ళు కూడా దాఖలు చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇచ్చినటువంటి ఆర్డర్ మీద వారు హైకోర్టుకి వెళ్ళి అడిగింది ఏంటంటే, మాకు కొంత సమయం ఉండి మేము ఈలోపు కరెక్షన్ చేసుకుంటాము, మాకు మూసేయమని ఆర్డర్ ఇచ్చారు కాబట్టి దాన్ని స్టే చేయండి అని చెప్పేసి అడిగితే వారు టైం ఇచ్చారు. ఈలోపు అంటే ఇప్పుడు మేము మొదట చేసిన ఇన్స్పెక్షన్ని కూడా డిస్ప్యూట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో ఉన్నటువంటి నివేదిక ఏదైతే ఉందో అదంతా కూడా కరెక్ట్ కాదు. కాబట్టి
వాళ్ళు సడన్గా వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు అని చెప్పారు. అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఎప్పుడు వెళ్తున్నారో వాళ్ళకి ముందుగా నోటీస్ ఇచ్చి పలానా రోజు వస్తున్నామని చెప్పి మీరు ఇన్స్పెక్ట్ చేయండి అని చెప్పారు. సో ఆ ప్రకారంగానే నోటీస్ ఇచ్చి మా టీం వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఎస్, ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా హానరబుల్ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. నేను చెప్పిన ప్రతి వర్డ్ కూడా. పొల్యూషన్ కంట్రోల్ కూడా మీరు ఎప్పుడైనా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు అని చెప్తారు. కానీ ఎన్నాళ్ళ నుంచి ఈ పర్యావరణ వైలేషన్స్ జరుగుతున్నాయి, ఇప్పటి వరకు మీ పీసీబీ వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు, ఇప్పుడే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు అనే దాని మీదే ఓవరాల్గా చర్చ నడుస్తుంది సార్. దానికి సమాధానం ఇప్పుడు జనరల్గా మా దగ్గర టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈ టాస్క్ ఫోర్స్ జోనల్ లెవెల్లో, బోర్డు లెవెల్లో, హెడ్ ఆఫీస్ లెవెల్లో ఉంటాయి. చిన్న పరిశ్రమలు అయితే జోనల్ వాళ్ళు చేస్తారు, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ అయితే హెడ్ ఆఫీస్ వాళ్ళు చేస్తారు. మేము యాక్చువల్గా కంప్యూటర్ బేస్డ్ ర్యాండమైజేషన్ చేసినప్పుడు గతంలో ఇన్స్పెక్ట్ చేయనటువంటి వాటికి ప్రయారిటీ ఇచ్చి ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈ 54 జనవరిలో మేము ఐడెంటిఫై చేసినవి అన్నీ కూడా అంతకుముందు ఒక 2-3 ఇయర్స్గా ఎప్పుడు ఇన్స్పెక్ట్ చేయనటువంటి వాటివే న్యాచురల్గా వచ్చినాయి ప్రాసెస్లో. ఆ న్యాచురల్ ప్రాసెస్లో వచ్చినప్పుడు ఇవి మా దృష్టికి వచ్చినాయి. 20 ఇయర్స్గా కూడా చేయలేదు సార్. 20 ఇయర్స్గా ఫ్యాక్టరీ పెట్టారు. అంటే గతంలో చేసి ఉండొచ్చు. అంటే ఆ ఇన్స్పెక్షన్ రికార్డ్ అంతా మేము పూర్తిగా, అంటే ఇప్పుడు అది రెలవెంట్ కాదు కాబట్టి చూడలేదు. బట్ అప్పుడప్పుడు ర్యాండమ్గా చేస్తుంటారు. అంటే లెడ్ సాయిల్లోకి వెళ్ళడం అనేది అప్పుడప్పుడు జరగనుంటాం కదా. ఇప్పుడు నుంచో కూడా 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంటే 20 సంవత్సరాల నుంచి, అంటే 2 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జరిగింది. చాలా మంది శరీరాల్లో లెడ్ వెళ్ళిందని చెప్పారు. బెంగళూరుకి పంపించాం, రిపోర్ట్స్ కూడా 2 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు కాదు సార్. దీనికి సంబంధించి పొల్యూషన్ బోర్డులో అధికారులు ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళంతా సెక్రటరీస్ వాళ్ళు మాత్రం కానీ, ఇంజనీర్స్ కానీ వాళ్ళంతా పొల్యూషన్ వాళ్ళందరిది బాధ్యత కాదా దీనికి సంబంధించి? అంటే పర్యావరణం నాశనం అవుతుంది, ప్రజల జీవితాలు పాడైపోతున్నాయి, ఆ ఏరియా మొత్తం మీరు చెప్తే నిజంగా హార్బుల్ గానే ఉంది. కానీ దీనికి బాధ్యులు ఎవరు? అధికారులే కదా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులే కదా. ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి, అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని 2 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు ఒకే చోట పెట్టి పనిచేయించడం జరిగింది అనేది ఒక పాయింట్. అయితే ప్రతి 6 నెలలకి బ్లడ్ శాంపిల్స్ తీసి ఎవరెవరైతే లెడ్ ఎక్స్పోజింగ్ ఏరియాస్లో పనిచేస్తున్నారో వాళ్ళకి లెడ్ లెవెల్స్ పెరిగినప్పుడు నాన్ లెడ్ ఏరియాస్కి షిఫ్ట్ చేయాలి అని నియమము. ఆ ఫ్యాక్టరీ రన్నింగ్ చేయాలంటే అదొక ప్రధానమైన నియమం. 6 నెలలకు ఒకసారి సంబంధించి ఇవ్వాల్సిన రిపోర్ట్లు వాళ్ళు ఇవ్వడం లేదు. రిపోర్ట్ తీసుకోకపోవడంలో కూడా అంటే రిపోర్ట్ ఫైల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. రిపోర్ట్ ఫైల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఫైల్ చేయనప్పుడు 6 నెలలకు కానీ చర్య తీసుకోవాలి. సంవత్సరాలకు కానీ చర్య తీసుకోవాలి. తీసుకున్నందుకు గాను మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరి మీద చర్య తీసుకున్నారా? అంటే ఇప్పుడు ఈ గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అవి మేము చూస్తున్నాం. బట్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా రిపోర్ట్స్ ఫైల్ చేయలేదు, చేయకపోతే ఏ యాక్షన్ తీసుకున్నారు అనేటువంటిది ఒకసారి ఫైల్స్ చూసుకుని చెప్పగలం. రైట్, థ్యాంక్ యూ. ఇస్తాను నేను మీకు అది మొత్తం డేటా అంత ఇస్తాను. ఇది ఇప్పుడు మనం హైలైట్ చేసిన ఇచ్చేస్తాం. ఎలా ఇస్తాం? జెరాక్స్ తీసి ఇచ్చే. ఓకే, విల్ గివ్ ఏ కాపీ. సార్ అంటే సార్ ఇది ఫ్యాక్టరీ మీద ఇంత నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళు క్లోజ్ చేయమన్నారు, లేకపోతే వెళ్ళిపోమన్నారు, క్లోజ్ చేయమన్నారు. అయితే ఇది ఇన్వెస్ట్మెంట్స్ మీద ప్రభావం చూపించదంటారా? ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు మీకు ఈరోజు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, ఎనీ జ్యుడిషియరీ ఎంత యాక్టివ్గా ఉంది ఎన్విరాన్మెంట్ విషయంలో అనేది మీకు తెలుసు. ఎన్జిటి అనేటువంటిది హైకోర్టు కలిగిన స్టేటస్ కలిగినటువంటి ఒక ట్రిబ్యునల్నే సుప్రీంకోర్టు ఫామ్ చేసింది అని అంటే, మీకు ఇప్పుడు రియో డి జనీరోలో జరిగినటువంటి ఎన్విరాన్మెంటల్ సమిట్స్ నుంచి కనుక మీరు గ్లోబల్గా ఎన్విరాన్మెంట్ మీద ఎంత కన్సర్న్ ఉందనేది ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో డే బై డే కన్సర్న్ ఆన్ ది ఎన్విరాన్మెంట్ ప్లస్ పొల్యూషన్ బై ది హ్యూమన్స్ అనేటువంటిది అక్రాస్ ది గ్లోబ్ డెవలప్ అవుతున్నటువంటి థియరీ అండ్ కన్సర్న్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎస్పెషలీ ఇండస్ట్రీస్, ఇక్కడ డెవలప్మెంటా వాతావరణమా,
ఎన్విరాన్మెంటా అన్న దగ్గర సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే వితౌట్ డ్యామేజింగ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ కెన్ టేక్ ప్లేస్ అనేటువంటిది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కోసమే మనం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని పెట్టుకున్నాము. అది ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటివి. ఇవన్నీ కూడా దేనికోసం, ఒకవైపు పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఇవన్నీ బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అంటే వాతావరణాన్ని పరిరక్షిస్తూ ఇవన్నీ కూడా చేసుకోవాలి. అది సమతుల్యత అనేటువంటిది ఉంది. కాబట్టి పర్యావరణాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసి అంటే కాలుష్యం చేసేసి మనకు పెట్టుబడులు అనే దాని గురించి మనం ఆలోచించడం అనేటువంటిది మానవజాతి మనుగడకి ఇబ్బందికరమైన పరిస్థితి. పెట్టుబడులు రావాలి కానీ పర్యావరణం పాడవకూడదు. అంటే ఏపీలో మిగతా రెడ్ ఇండస్ట్రీస్ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? అంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు నేను దట్స్ వాట్ నా దగ్గర ఉన్న లిస్ట్ మీకు చూపించాను. ఈ లిస్ట్ హైకోర్టు కూడా ఇచ్చాము. ఏంటి, మొత్తం 50 ఇండస్ట్రీస్ని క్లోజ్ చేశాము, 64 ఇండస్ట్రీస్కి స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్ ఇచ్చాం. బట్ అవన్నీ మళ్ళీ రివొకేషన్ ఆర్డర్స్ కూడా ఇస్తున్నాం. రివొకేషన్ ఆర్డర్ అంటే ఏంటి, ఒకసారి వాళ్ళు కంప్లై అయిన తర్వాత మళ్ళీ పునఃప్రారంభానికి పర్మిషన్ ఇచ్చేస్తాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దాన్ని మూసేయాలనేటువంటి ఉద్దేశం ఎవరికీ లేదు. ఏ ఫ్యాక్టరీనైనా మూసేయాలనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం కాదు. కానీ పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు తీసుకునే వరకు అది నిలుపుదల చేయాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో అది నిలుపుదల చేసి అవన్నీ కూడా సరి చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభించుకోవచ్చు. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, RO+ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్